బాబు మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, నమస్కారం రా. చాలా ఆనందంగా ఉంది మీతో ఆనందంగా కాఫీ తాగుతున్నాను అందుకని. ఫస్ట్ క్వశ్చనే నేను ఏం అడగాలనుకున్నానంటే, మిమ్మల్ని చూసి చాలా స్లిమ్ అయిపోయారు, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. చాలా నిజమారా? ఏం సీక్రెట్ అసలు? ఏం చేస్తున్నారు? ఎందుకు తగ్గారు వెయిట్? 6 months నుంచి తినట్లేదు అంటున్నారు. తినట్లేదు కాదురా, డైట్ రైస్ను భోజనము అనేదాన్ని ఇట్లా చూడాల. అన్నం ఎందుకు అంత కష్టంగా డైట్ చేస్తున్నారు? ఇష్టంగా? కరే, కష్టంగా ఎప్పుడు ఏ పని చేయలేడు, ఇష్టంగా చేస్తున్నారు. ఇష్టంగా అయితేనే చేయగలుగుతాడు. ఓకే, కష్టమే కానీ ఇష్టంగా. నిజంగా కూడా మేము భోజన ప్రియులం. మేము తినని వస్తువే లేదు అసలు భూమి మీద పుట్టినది ఏదైనా అన్ని తినేసారు. అన్నీ ఇక అంటే అడవిలో ఉండేటి, సముద్రాల్లో ఉండేటివి, చెరువుల్లో ఉండేటివి, వాటి కాడ నుండి అడవిలో ఉండేటి అంటే మళ్ళీ ఎవరికైనా ఏదైనా డౌట్ రాగలరా? ఇప్పుడు మేకలు, గొర్రెలు అడవుల్లో తిరుగుతాయి కదరా, కదా, అందుకనే ఆ అడవిలో తిరిగేటి అని కూడా అన్నాను. సో మరి ఇప్పుడు ఇలా మానేయడానికి, టోటల్ డైట్ కాన్సన్ట్రేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? చిన్నప్పటి నుండి కూడా మీరు నా ఫస్ట్ పిక్చర్ నుంచి చూడండి, హెల్దీగా ఉంటాను. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్, అన్ని గేమ్స్ ఆడేవాడిని. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ అన్నీ ఆడుతూనే వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేసేవాడిని. అంటే సినిమాలు రోజుకు 5-6 షూటింగ్లు చేస్తూ 6 షిఫ్ట్లు పనిచేస్తూ అట్లా ఒక 16-17 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్ పనిచేసిన. ఆ నుంచి ఇటు పొలిటికల్ సైడ్ వచ్చేసరికి ఇటు కూడా బిజీ. అసలు లంచ్ ఏమో 5ంటికి ఉండేది, డిన్నర్ ఏమో 3ంటికి, తెల్లవారుజామున ఎప్పుడో ఉండేది. కనుక ఈ రెండు కూడా రెస్ట్లెస్ డిపార్ట్మెంట్సే. కొంచెం ఇర్రెగ్యులర్ ఫుడ్ అవడం వల్ల కొంచెం నాకు బొజ్జ రావటము, కొంచెం కాస్త గజిబిజిగా తయారయ్యటము, కోట రామకృష్ణ గారు ఏమిటి గజిబిజి గుంటేనే బాగుంది అనటము, ఇక దాన్ని అట్లనే పోషించటము, ఇలాంటివి కొన్ని జరిగినాయి. నేను దేవుళ్ళు సినిమాలో ఫస్ట్ డే షూటింగ్ పోయేసరికి కోట రామకృష్ణ గారు చిక్కిపోయారు. బాబుమోహన్, అమ్మమ్మమ్మ బాబుమోహన్ గారు, నాకు ఈ బాబుమోహన్ వద్దు, నాకు ఆ బాబుమోహనే కావాలి. వామ్మో నువ్వేం చేస్తావు అన్నారు. ఏంటి సార్, బాగానే ఉన్నా కదా సార్ అంటే, లేదు లేదు నాకు ఈ బాబుమోహన్ వద్దే వద్దు, నాకు ఆ బాబుమోహన్ కావాలంటాడు. అంటే మళ్ళీ 15 రోజుల్లో నాకు ఈ పెట్టి మొత్తం మళ్ళీ కొద్దిగా. అందుకనే నేను దేవుళ్ళు సినిమా చూడండి మీరు, బిగినింగ్ ఒక రకంగా ఉంటాను, మధ్య నుండి ఒక రకంగా ఉంటాను. లావంటే మరీ రావు కాలేకపోయింది కానీ కరెక్ట్గానే ఉంటాను. ఆ మిలిటరీ డ్రెస్లో దాంట్లో అట్లా హెల్త్కి ఇంపార్టెన్స్ ఈ మధ్య కొంచెం మళ్ళీ కాన్సంట్రేట్ కొద్దిగా నేను మెయింటైన్ చేయాల్సి వచ్చింది. కఠినంగా కూడా చేయాల్సి అనుకున్నాను, చేశాను. అంటే చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఓకే, ఇంకా ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే రెండు ప్యారలల్ గా నడిపిస్తున్నారా? ఇప్పుడు ప్యారలల్ తగ్గించి సింగిల్ రూట్లోనే వెళ్తున్నాను. మళ్ళీ సినిమా యాక్టింగ్ రూట్ అంటే ఇది సింగిల్ రూటు, ఇది వేరేది కాదండి, ఇది నా వృత్తి. నా వృత్తి. నేను ఉద్యోగిని, ఉద్యోగం రిజైన్ చేసి సినిమా ఫీల్డ్నే వృత్తిగా పెట్టుకున్నవాడిని. కనుక ఇది నా వృత్తి. వ్యవసాయం చేసేవాడు ఎట్లా అయితే ఆ వ్యవసాయ సీజన్లో పోయి అరగదున్నుతాడో, ఎంతటి వాళ్ళైనా చూడండి పొలానికి వెళ్ళి చూసుకుంటారు, అట్లా నేను కూడా అట్లా ఒకసారి నా సినిమా అని చూసుకున్నాను. సో ఒకటి చూస్తే ఓ సినిమా, మంచి సినిమా వచ్చింది నాకు. ఆ షూటింగ్ జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీలో. నన్ను చూశాడు డైరెక్టర్, రవితేజ గారు చూశారు. అరే బాబు నేనే ఉండని ఏదో మాట్లాడుకుంటుంటే నేను విష్ చూసినా కానీ నా షూటింగ్ వాళ్ళలో నేను ఉన్నాను. డైరెక్టర్ గారు రానే వచ్చారు, అడిగారు ఇట్ట సంగతి. ఒక 2 days హీరోలు దీనికి ఎవరైతే బాగుంటుందో అనుకుంటున్నాము, నువ్వు పర్ఫెక్ట్, ప్లీజ్ అడే భలేవారు సార్, చేద్దాం అంతే, మీకు ఎందుకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా కదా నేను అని చేశారనమాట. అట్లా ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. ఓకే, సూపర్. ఓహో మనకి ఇంకా బాగానే ఉంది, టైం బేరం గిరాకీ బాగానే ఉంది అనుకున్నాను. సరే ఒక 5-6 కంప్లీట్ చేశాను, ఇంకొక 2-3 ఉన్నాయి. అవి చేయాలి కానీ కొద్దిగా నాకు కొంచెం ఇబ్బంది వచ్చి కొంచెం అంటే నా మిస్టేకే
కాస్త ఇబ్బంది అయినప్పుడు నేను అదే ఆపాలి. డైరెక్టర్ల మాట కూడా అదే డాక్టర్ల మాట కూడా వినలా. అని దంచుతున్నాను, ఇది ఎక్కువైంది, ఓకే. కొంచెం పెయిన్ వచ్చింది ఇక్కడ. బ్యాక్ పెయిన్. ఒక పిక్చర్లో అంటే ఇదే ఆ తమిళ్ పిక్చర్లో పిల్లలను నేనే పెంచి పెద్ద చేస్తాను. ఓకే. నాకు ప్రతిదానికి అడ్డం వీడు మా మేనమామ అని నన్ను పిల్లను చంపాలనుకుంటాడు, కానీ నేనేమని చంపేస్తాను ఇక. అంటే ఇదంతా క్యారెక్టర్. ఆ ట్రాక్ తీసేటప్పుడు నేను కారులోంచి పడాలి, కారు బ్లాస్ట్ చేస్తారు. ఆ పడేటప్పుడు కొద్దిగా అసలే కొంచెం బ్యాక్ పెయిన్, అది ఆ బీజేపీ తిరిగి ఆ రోడ్ షోలు చేసి కొంచెం ఇబ్బందిగానే ఉంటూ బెల్ట్ గినబెట్టి గట్టిగా చేస్తున్నాను. అది కొద్దిగా ఎక్కువైంది. దానికోసం ఇంకా రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ ఒక 2-3 నెలలు రెస్ట్ తీసుకోమంటే తీసుకోవాలి. సో దానికోసమే ఇప్పుడు డైట్ కూడా చేస్తున్నారా, లేదా మళ్ళీ డైట్లోకి వస్తున్నాం కాబట్టి కొంచెం మళ్ళీ దానికి అటాచ్డ్గానే డైట్ చేయాల్సి వచ్చింది. ఏదైతే నేను మళ్ళీ హెల్దీగా ఎనర్జెటిక్ గా మళ్ళీ మాకు కనిపించబోతున్నారు. మీరు అంటున్నారు కనుక ఇదే బాగున్నట్టుంది, కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నేను.